సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో డీజీపీని ఏ1గా, విజయవాడ పోలీస్ కమిషనర్‌ని ఏ2గా అండ్ సౌత్ జోన్ ఏసీపీ మానసాను ఏ3గా చేరుస్తూ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, ఆ పిటిషన్‌ల అంశాలు చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసే అర్హత ఎంపీ గారికి ఉందా లేదా అన్న దగ్గర నుంచి ఆయన మొదలుపెట్టారు. బిఎన్ఎస్ సెక్షన్ 210 ప్రకారం నేరం గురించి ఎవరైనా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మెజిస్ట్రేట్ ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని చర్యలు ప్రారంభించవచ్చు. చట్టపరమైన నిషేధం అనేది ఉంటే తప్ప కేసులు దాఖలు చేయడానికి ఉండే చట్టపరమైన హక్కు ఏదైతే ఉంటుందో లోకల్ స్టాండ్ అయి, ఆ భావన క్రిమినల్ లాలో లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. బాధితుడికి ఫిర్యాదుదారుడు అపరిచితుడైనంత మాత్రాన ఫిర్యాదును కొట్టివేయలేమని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివాహ సంబంధిత నేరాలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఇటువంటివి మినహా హత్య లాంటి తీవ్రమైన నేరాలపై మూడో వ్యక్తి కానీ లేదా సామాజిక కార్యకర్త ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. క్రిమినల్ వ్యవహారాల్లో సాంప్రదాయ లోకల్ స్టాండ్ అయి నిబంధన ఖచ్చితంగా వర్తించదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. కాబట్టి నా పిటిషన్ వ్యాలిడ్, నా ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవచ్చు అన్నది ఆయన చెప్పిన కీలక పాయింట్. నెక్స్ట్, విధి నిర్వహణలో అనుకోకుండా జరిగే పొరపాట్లకు బిఎన్ఎస్ సెక్షన్ 218 కింద ప్రభుత్వ అధికారులకు రక్షణ ఉంటుంది. కానీ చట్టవిరుద్ధమైన ఉద్దేశపూర్వక తీవ్ర నేరాలు, హింస, కస్టడీ హత్యలు లాంటివి ప్రభుత్వ అధికారిక విధుల కిందకు రావు. ఇదే విషయాన్ని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ మానసాల నేరపూరిత చర్యలకు సెక్షన్ 218 కింద రక్షణ లభించదు. వారి ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం లేదు. విచారణ సమయంలో లేదా కస్టడీలో చిత్రహింసలు, అమానుష ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధం. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 113వ నివేదికలో కస్టడీ గాయాల విషయంలో బాధ్యత పోలీసులపైనే ఉంటుందని పేర్కొంది. లాకప్ డెత్తులు నాగరిక సమాజానికి తీవ్రమైన ముప్పు అని, పోలీసుల అరాచకాలను ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. చాలా అంశాన్ని చాలా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి తిరుపతి ఎంపీ గారు వేసిన పిటిషన్లు. అండ్ సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, కస్టడీలోనే చంపేసే అవకాశం ఉందని, వెంటనే జోక్యం చేసుకోవాలని డీజీపీ కమిషనర్లకు తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. డీజీపీ కమిషనర్ పట్టించుకోకపోవడంతో విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సాయి కృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. సాయి కృష్ణ ఎక్కడ ఉన్నారో తెలియదని, అచూకీ కోసం టీముల ఏర్పాటు చేశామని పోలీసుల తరపు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సాయి కృష్ణ పోలీసుల చిత్రహింసల వల్ల మరణించాడని, అధికారులు నిజాన్ని దాస్తున్నారని విజయలక్ష్మి తరపు న్యాయవాది వాస్తవాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారని ఈ పిటిషన్లో నివేదించారు. అండ్ మాజీ సీఎం వైఎస్ జగన్ జూన్ 18న బాధితుడి ఇంటికి వెళ్ళి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారని, అండ్ ఆ తర్వాత జూన్ 19వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణలంక సీఐ నాగరాజుని నిందితుడిగా చేర్చారని, ఆ తర్వాత సిట్ను ఏర్పాటు చేశారని, సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్ని డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీ ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చారు అని, మే 6న టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకురావడం, అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురి చేసి చంపడం, సీసీటీవీ హార్డ్ డిస్కులను మార్చడం, మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, ఫోనును గోవాకు పంపి తప్పుదోవ పట్టించడం లాంటి వెనక ఉన్నతాధికారుల కుట్ర ఉందని
లాకప్ డెత్ వారి సహకారంతోనే జరిగింది అని చెప్పి మెజిస్ట్రేట్కి తిరుపతి ఎంపీ గారు ఇచ్చిన ఫిర్యాదులో చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఇంకో కీలకమైన అంశం, సిఐ నాగరాజు కోరిక మేరకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఏసీపీ మానసాలు సాయికృష్ణను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమును పంపారని, టాస్క్ ఫోర్స్ అధికారులు మే 6వ తేదీ రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత అతడిని సెంట్రీ కానిస్టేబుల్ సాగి పవన్ కుమార్కి అప్పగించారని, అదంతా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానసాలకు స్పష్టంగా తెలుసు అని ఆ ఎంపీ గారి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతా తెలిసి సాయికృష్ణ అచూకి తెలియదని హైకోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించారని, తద్వారా నేరాన్ని కప్పిపుచ్చి నిందితులను కాపాడే కుట్ర పన్నారని, సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, నేరస్తులను కాపాడడానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ఉన్నతాధికారులుగా నేరాన్ని నిరోధించకుండా లాకప్ డెత్కు సహకరించారని, అక్రమ నిర్బంధానికి అనుకూలంగా వ్యవహరించడం, చట్టపరమైన నిధులు నిర్వర్తించడంలో విఫలమై బాధితుడికి తీవ్ర హాని కలిగించడం, నిందితులను శిక్ష నుంచి కాపాడేందుకు సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం లాంటి నేరాలకు పాల్పడ్డారని, వీటన్నింటి దృష్ట్యా ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని ఎంపీ నివేదించారు. అండ్ ఇక్కడ ఇంకో అత్యంత కీలకమైన విషయం, ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఆ స్టేషన్ సిబ్బందితో లేదా ర్యాంకులతో సంబంధం లేకుండా స్పెషల్ బ్రాంచ్కి చెందిన హెడ్ కానిస్టేబుల్ కానీ లేదా కానిస్టేబుల్ కానీ ఉంటారని, వీరు ఆ పోలీస్ స్టేషన్లో జరిగే రోజువారీ కార్యకలాపాలను, చట్టబద్ధ అక్రమ నిర్బంధాలను పర్యవేక్షిస్తూ ఉంటారని, వీరు డైలీ స్టేటస్ రిపోర్ట్ తయారు చేసి ఏసీపీ ద్వారా ఆ జోన్ డీసీపీకి పంపుతారని, డీసీపీ దానిని కమిషనర్కు, డీజీపీ రాష్ట్ర నిఘా వర్గాలకు పంపిస్తారని, అక్రమ నిర్బంధాల గురించి ఈ విధమైన నివేదికలు డీజీపీ, పోలీస్ కమిషనర్ ఇద్దరికీ వెళ్తాయని, కాబట్టి సాయికృష్ణ అక్రమ నిర్బంధం విషయం వారి దృష్టిలో ఉంది అనే విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అని ఎంపీ గారు నివేదించారు. చాలా కీలకమైన పాయింట్ ఇది. కమిషనర్ రోజు ఉదయం తమ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ, ఏసీపీలతో సమావేశాన్ని నిర్వహిస్తారని, ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచు సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తుల గురించి, నిర్బంధాల వివరాలను కూడా కమిషనర్కు వివరిస్తారని, తర్వాత రాష్ట్రంలోని కమిషనర్లందరితో డీజీపీ సమావేశాన్ని నిర్వహిస్తారని, ఆయా పోలీస్ స్టేషన్లో ఉన్న నిర్బంధాలు, అక్రమ నిర్బంధాల సమాచారాన్ని డీజీపీకి కమిషనర్లు నివేదిస్తారని, ఈ నేపథ్యంలో సాయికృష్ణ అక్రమ నిర్బంధం గురించి, ఆ తర్వాత లాకప్ డెత్ గురించి డీజీపీ, కమిషనర్, ఏసీపీలకు ప్రత్యక్ష పరోక్ష సమాచారం ఉంది అని తిరుపతి ఎంపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా సంచలన విషయాలు ఉన్నాయి. మరి ఇన్ని జరిగితే మరి మొత్తం సిస్టమ్ అంతా ఎక్కడ మోసపోయింది, ఎక్కడ దాచిపెట్టింది? మోసపోయారా, దాచిపెట్టారా, నిర్లక్ష్యమా? మరి ఇప్పుడు ఎంపీ గారి ప్రైవేట్ ఫిర్యాదును కోర్టు అనుమతిస్తే అప్పుడు విచారణ జరిగితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏకంగా కనుక డీజీపీ, కమిషనర్ మీదనే కేసులు అంటే పెట్టే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది సిబిఐతోనే విచారణ జరగాల్సి ఉంటుంది.